హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 2 mod x బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 అని చూపెట్టాడు. ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనము ఈ 2 ప్రాబ్లం చేసేటప్పుడు ఒక చిన్న నోట్ చూద్దాం. మనం ఏదంటే mod x ఉంది. ఈ mod x ను మనం 2 కేసెస్ తీసుకుంటాం. ఒక కేసు ప్లస్ ఎక్స్ అని, ఒకటి మైనస్ ఎక్స్ అని. అంటే మాడ్ ఎక్స్, మాడ్ అంటే ఏంది? రెండు అడ్డగీతలు ఉంటాయి కదా, దాన్ని మనం మాడ్ అంటాం. రెండు అడ్డగీతలని మాడ్ అంటాం. ఈ మాడ్ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం అంటే ప్లస్ ఎక్స్ అనేది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ప్లస్ ఎక్స్ తీసుకుంటాము. మైనస్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మాడ్ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని తీసుకుంటాము. ప్లస్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఎక్స్ గ్రేటర్ దాన్ 0. మైనస్ ఎక్స్ తీసుకుంటాము ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇప్పుడు చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 2 mod x బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి నేను ఎక్స్ ఏం తీసుకుంటాను అంటే ప్లస్ ఎక్స్ తీసుకుంటున్నాను. అంటే mod x ను ప్లస్ ఎక్స్ తీసుకోవచ్చు. ఎందుకు? లిమిట్ ఎక్స్టెండ్ టు 0 ప్లస్ ఉంది కాబట్టి ఈ mod x నేను ప్లస్ ఎక్స్ తీసుకుంటాను. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టు mod x ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. మనకి ఏమంటున్నాడు? 3 చూపెట్టినాడు, ఈక్వల్ టు 3 చూపెట్టినాడు. ఇప్పుడు మా ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అంటే ఎక్స్ ప్లస్ నెంబర్ అయినా 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే లిమిట్ అప్లై చేస్తున్నావు. లిమిట్ అప్లై చేస్తున్నావు అంటే ఏం చేయాలా? ఎక్స్ ప్లేస్ లో 0 రాస్తున్నాను. అంటే ఇప్పుడు లిమిట్ అప్లై 2 ప్లస్ 0 ప్లస్ నెంబర్ రాస్తున్నావు. ఎక్స్ ప్లస్ నెంబర్ రాస్తావు 0 ప్లస్ 1. 2 ప్లస్ 1 3 అయిపోయిందా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 mod x బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 3 అని చూపించాడు. ఈ mod x ను ప్లస్ ఇచ్చినాడు కాబట్టి mod x ను ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఎక్స్ అనేది ఎప్పుడు తీసుకుంటాము? ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. మైనస్ ఎక్స్ ఎప్పుడు? ఎక్స్ లెస్ దాన్ అయినప్పుడు. ఇక్కడ ప్లస్ 0 ఇచ్చినాడు కాబట్టి ప్లస్ ఎక్స్ తీసుకున్నా, క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ మోడ్లెస్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 1 అని చూపిస్తున్నారు. ఇప్పుడు చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ అన్నాడు. ఈ 2 మైనస్ అన్నాడు కాబట్టి mod x ను మైనస్ ఎక్స్ తీసుకుంటా. అంటే ఈ మొత్తం ఎక్స్ అనుకోమ్మా, ఇది mod x అనుకో. mod x అనేది నేను చెప్పాను ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ ఎక్స్, ఎక్స్ లెస్ దాన్ అయితే మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి mod x తీసుకోవచ్చు, మైనస్ ఎక్స్ తీసుకోవచ్చు. కాబట్టి దీని అంతా ఎక్స్ అనుకుంటే మైనస్ ఎక్స్ కంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ బై ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 క్యాన్సల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ మైనస్ 1. నువ్వు లిమిట్ అప్లై చేయాలంటే ఏ టర్మ్ ఉండాలా? ఎక్స్ టర్మ్ ఉండాలి. అసలు ఎక్స్ టర్మ్ ఉందా? లేదు కాబట్టి మైనస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడమ్మా. ఓకే, ఈ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5/2 కాస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 5/2 చూడమ్మా. ఇక్కడ ఒక చిన్నది గుర్తుపెట్టుకో. మనం కాస్ ఎక్స్ ను ఏం రాసుకోవచ్చు? సైన్ 5/2 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. కాస్ ఎక్స్ బదులు సైన్ 5/2 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. అసలు పై అంటే ఏంది? 180 degrees. పై అంటే ఏంది? 180 degrees. బై 2 అంటే 2 1 జా 2 9 జా అంటే 90 degrees అని. మనకు 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. తర్వాత చూడమ్మా, ఆడ్ నెంబర్స్ కదా, 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. ఇవి ఉంటే సైన్ థీటా అంటే కాస్ థీటా రాస్తాం. కాస్ థీటా అంటే సైన్ థీటా. టాన్ థీటా ఉంటే కాట్ థీటా రాస్తాం. కాట్ థీటా అంటే సైన్. సీక్రెట్ క్వశ్చన్ అంటే 90 ప్లస్ ఆర్ మైనస్ సైన్ థీటా అంటే కాస్ థీటా రాస్తాం.
నేను అలాగనే ఇక్కడ కాస్ ఎక్స్ను సైన్ 5/2 మైనస్ ఎక్స్ అంటే సైన్ 90 మైనస్ థీటా రాసుకుంటాం. అంటే ఈ కాస్ ఎక్స్ బదులు ఏం రాసుకుంటే ఈ టర్మ్ రాసుకుంటాం. అంటే చూడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5/2 ఈ కాస్ ఎక్స్ బదులు ఏం రాసుకుంటే ఇది రాసుకుంటాం. అంటే సైన్ 90 మైనస్ థీటా అవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి కాస్ ఎక్స్ బదులు ఇది రాసుకుంటాం. సైన్ 5/2 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 5/2 మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అవును కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కానీ ఇక్కడ నీకు చూడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇదంతా ఎక్స్ అనుకో ఇదంతా ఎక్స్ అనుకో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కానీ పైన 5/2 మైనస్ ఎక్స్ ఉంది, కింద ఏముంది ఎక్స్ మైనస్ 5/2 ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5/2 సైన్ 5/2 మైనస్ ఎక్స్ బై ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 5/2 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 అయిపోయింది. ఎంత ఇది చూడండి ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఇప్పుడు ఈ మెథడ్లో అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్లో లిమిట్ ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ ఉన్నట్లు ఎలా చేస్తాం చూద్దాం. ఆడికి చెప్తే 2 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది. నోట్ చేసుకున్నాం. చూడండి మా నెక్స్ట్ ఈ 4 ప్రాబ్లమ్స్ ఒక మెథడ్ మా కంపల్సరీ ఈ మెథడ్లో ఒక ప్రాబ్లం అడుగుతాడు. ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ప్రాబ్లం ఈ మెథడ్లో ఒకటి అడుగుతాడు. ఈ మెథడ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒకటే ఇంతవరకు చేసిన ప్రతిసారి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ రాస్తాం. కానీ ఇక చూడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇట్లా ఇన్ఫినిటీ ఉంటే ఏం చేయాలనేది చెప్తాడు. ఇప్పుడు దాకా మీకు ఆల్రెడీ చెప్పా మోడ్ ఎక్స్ అనేది 2 కేసెస్లో తీసుకుంటా. ఒక కేసు ప్లస్ ఎక్స్ ఇంకో కేసు మైనస్ ఎక్స్. ప్లస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 మైనస్ ఎక్స్ అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకుంటా అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8 mod x ప్లస్ 3x బై 3 mod x మైనస్ 2x ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ mod x ఉంది. ఇక్కడ ఏం లేదంటే పాయింట్ వాల్యూ ఉంటాయి కదా. ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఎక్స్ తీసుకుంటాయి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x. ఓకేనా. చూడమ్మా ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x 11x 3xలో 2x పోతే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 11 ఆన్సర్ అయిపోయింది. అంత సింపుల్. చూడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది. మోడ్ ఎక్స్ను ఎక్స్ అనుకుంటున్నాం. ఎందుకు ప్లస్ ఎక్స్ తీసుకోవచ్చు మైనస్ ఎక్స్ తీసుకున్నాం. ఇక్కడ పాయింట్ వాల్యూ అంటే పాయింట్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ తీసుకున్నా. 8x ప్లస్ 3x 11x 3xలో 2x పోతే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 11 అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 11x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 4 బై 13x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 7. ఇప్పుడు చూడండి ఎక్కువ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే గుర్తుపెట్టుకు బాగా ఇన్ఫినిటీ అని ఉంటే న్యూమరేటర్లో ఏది పవర్ హైయెస్ట్ ఉంటే దాన్ని కామన్ చేయాలి. అంటే ఇన్ఫినిటీ అని కనపస్తే గుర్తుపెట్టుకోండి ఇన్ఫినిటీ అని కనపస్తే నీకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అని ఉంది. కానీ ఇన్ఫినిటీ అని కనపస్తే న్యూమరేటర్లో ఏది హైయెస్ట్ పవర్ ఉంటే హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది. రెండిట్లో ఏది హైయెస్ట్ ఎక్స్ క్యూబ్ కామన్ ఇస్తుంది. అలాగే డినామినేటర్ కూడా అంతే. డినామినేటర్లో ఏది హైయెస్ట్ ఉంటే అది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ క్యూబ్ ఏది హైయెస్ట్ ఉంటే అది కామన్ చేయాలి. ఎప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని కనబడుతుందంటే నీకు న్యూమరేటర్లో ఏది హైయెస్ట్ కామన్ ఉందో అది కామన్ చేయాలా.
న్యూమరేటర్లో ఏది హైయెస్ట్ ఉంటే కామన్ చేయాలి, డినామినేటర్లో ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని కామన్ చేయాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ ఉంది, ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ ఉంది కాబట్టి దాన్ని కామన్ చేస్తున్నా. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడు కామన్ చేయాలా? ఇన్ఫినిటీ ఉంటేనే కామన్ చేయాలి. అంటే ఎక్స్ క్యూబ్ కామన్ తీయమ్మా. అంటే ఎక్స్ క్యూబ్ కామన్ చేస్తే 11 మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై కిందమ్మా ఇది ఎక్స్ క్యూబ్ కామన్ తీయమ్మా. అంటే 13 మైనస్ 5x స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఈ ఎక్స్కు ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ఇది ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్స్ క్యూబ్కి ఎక్స్ క్యూబ్ క్యాన్సల్ అవుతుంది. ఇంకేమవుతుందమ్మా? 11 మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై 13 మైనస్ 5 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఓకేనా? ఓకే చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిటీ 3 బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ బదులు ఏం చెప్తున్నాం? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటంటే జీరో అని. బాగా గుర్తుపెట్టుకో, ఇన్ఫినిటీ అంటే జీరో. కాబట్టి ఇక్కడ ఏం రాస్తావు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వస్తుంది ఇక్కడ. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11 మైనస్ దీని బదులు ఏందమ్మా? ఇన్ఫినిటీ అంటే జీరో, అంటే 3 బై జీరో జీరో ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ జీరో 13 మైనస్ 5 బై ఎక్స్ అంటే జీరో 7x అంటే జీరో అంటే ఏమవుతుందమ్మా? 11 బై 13 ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కనపచ్చిందనుకో, ఇన్ఫినిటీ కనపస్తే ఏది హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని కామన్ చేయాలి. న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ కింద దీన్ని కామన్ చేయాలి. తీసి ఎక్స్ బై ఏ నెంబర్ పై ఎక్స్ ఉంటే, ఎక్స్ అంటే ఏంది ఇక్కడ? ఇన్ఫినిటీ అనేది జీరో, అంటే ఇది జీరో అవుతుంది, ఇది జీరో, ఇది జీరో జీరో, అప్పుడు ఏమవుతుంది? 11 బై 13. ఇంకో ప్రాబ్లమ్ సేమ్ అలాగే వెళ్దాం. చూడమ్మా, ఈ ప్రాబ్లం చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 బై 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1. నేను ఏం చెప్తున్నా మీకు? ఇన్ఫినిటీ కనవస్తే న్యూమరేటర్లో ఏది హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని కామన్ చేయాలా, డినామినేటర్లో ఏది కామన్ ఉందో అది కామన్ చేయాలి. చూడమ్మా, ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇటు ఎక్స్ స్క్వేర్ కామన్, ఎక్స్ స్క్వేర్ కామన్, ఇటు ఎక్స్ స్క్వేర్ కామన్ అంటే ఏమంటాయి? 1 ప్లస్ 5x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ బై కింద ఇది ఎక్స్ స్క్వేర్ కామన్. ఇప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ 5x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ ఎక్స్కు ఇక్కడ ఎక్స్ క్యాన్సల్, ఇక్కడ ఎక్స్కు ఇక్కడ ఎక్స్ క్యాన్సల్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిటీ ఏందన్నాను? జీరో. ఇన్ఫినిటీ అంటే జీరో, అంటే ఏమవుతుంది ఇక్కడ? 1 సారీ అమ్మా, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అప్లై చేసినాక లిమిట్ రాయకూడదు. ఓకేనా? మనం లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ లిమిట్ రాయకూడదు. లిమిట్ అప్లై చేసినా అంటే లిమిట్ రాయకూడదు. నెక్స్ట్ చూడు, ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా అంటే ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే జీరో, అంటే 1 ప్లస్ 5 బై జీరో జీరో 2 బై ఎక్స్ స్క్వేర్ 2 బై జీరో జీరో బై 2 మైనస్ 5 బై ఎక్స్ అంటే 5 బై జీరో ప్లస్ 1 బై జీరో జీరో అంటే ఏమవుతుందమ్మా? 1 బై 2. ఇప్పుడు ఎంత సింపుల్ కదండి, చాలా చాలా సింపుల్. ఓకేనా? ఇంకా 2 మార్క్స్ లాస్ట్ ఆ ప్రాబ్లం ఒకటి ఉంది, అది చెప్తే 2 మార్క్స్ ఇక్కడ కంప్లీట్ అవుతాయి. లిమిట్స్లో 2 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 2 ప్లస్ 2 4 మార్క్స్. ఈ ప్రాబ్లం చూసుకుంటే కంపల్సరీ 30 నుంచి 45 వరకు 75 వచ్చే వాళ్ళు కూడా ఇవి చూసుకుంటే దీని నుంచి కంపల్సరీ 2 మార్క్స్ కంపల్సరీగా. తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ ఏపీ స్టూడెంట్స్కి ఎవరికి అసలు ఏ క్వశ్చన్ మిస్ కాదు. ఖచ్చితంగా తీసుకుంటే 2 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 ప్లస్ 2 4 వస్తాయి. నెక్స్ట్ ఆ లాస్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా, ఆ ప్రాబ్లం చేద్దాం. లిమిట్
extends to 1 by x minus 2 minus 4 by x square minus 4 అంటాడు. ఇది అంటున్నాడు. చూడమ్మా ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by x minus 2 minus 4 by చూడమ్మా ఇది x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ మైనస్ 2 4 ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది నీకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ అంటే ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఉంది అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 by x minus 2 minus 4 by x plus 2 x minus 2 ఎందుకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్. ఇప్పుడు చూడమ్మా ఓకేనా, కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా. ఓకే చూడమ్మా ఇక్కడ వస్తాం. ఇప్పుడు ఎల్సిఎం మనకి ఏమవుతుంది ఇక్కడ చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎల్సిఎం ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎల్సిఎం వ్యవస్థ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది మా, ఎల్సిఎం వస్తుంది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 కలిస్తే ఏమంటున్నా ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ ఎల్సిఎం వస్తుంది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఇది క్యాన్సిల్ అవుతుందా 4 ఏం 4 మైనస్ 4 బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం మనకి ఏముంది ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 వచ్చింది. ఓకే ఇక్కడ ఎల్సిఎం వస్తుంది దాన్ని వేస్తాం ఎక్స్ ప్లస్ 2 ఉంటే ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 2 మాకు ఎల్సిఎం ఉన్నా ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్ ఇంకేముంది 4 మైనస్ 4 అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ మైనస్ 4 2 పోతే మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 క్యాన్సల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 బై ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేస్తాం అంటే మనం లిమిట్ రాయకూడదు అంటే ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం 2 రాస్తాం అంటే 1 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 2 అంటే ఏమన్నా 1 బై 4. ఇక్కడికి లిమిట్స్లో 2 మార్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 4 మార్క్స్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. లిమిట్స్లో 2 మార్క్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఒక్క ప్రాబ్లం కూడా మిస్ కాదు. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా 2 అంటే లిమిట్స్ మనకు ఎన్ని వస్తాయి 2 వస్తాయి, 2 ఖచ్చితంగా చేయొచ్చు. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా 2 మార్క్స్ అయిపోయినాక మనకు నెక్స్ట్ వచ్చేవి 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పేస్తా చూడండి. ఓకేనా, ఫోర్ మార్క్స్ చూడమ్మా. లిమిట్స్లో 4 మార్క్స్ రావాలంటే కంటిన్యూటీ అంటే ఏంటంటే రావాలా, అసలు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామ్మా. ఇప్పుడు మనము సపోజ్ డాక్టర్స్ చూస్తాం, డాక్టర్స్ ఏ డ్రెస్ వేసేస్తారు వైట్ డ్రెస్, నర్సెస్ వైట్ డ్రెస్ అంటే నువ్వు చూసినప్పుడు ఐడెంటిఫై అవుతావు వైట్ డ్రెస్ వేసినారు కాబట్టి వాళ్ళు డాక్టర్స్ అయినా ఉండొచ్చు నర్స్ అయినా ఉండొచ్చు. అలాగే డైవర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ డ్రైవర్స్ వాళ్ళు ఏది వేస్తుంటారు కాకి కలర్ వేస్తారు అంటే చూసినప్పుడు కాకి కలర్ అంటే నువ్వు ఐడెంటిఫై అవుతావు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు డైవర్స్ అని. అలాగే కొన్ని స్కూల్ యూనిఫామ్ చూస్తేనే ఆ స్కూల్ ఐడెంటిఫై చేస్తాం అంటే మనము డ్రెస్ చూస్తేనే వీళ్ళు ఈ స్కూలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు కండక్టర్స్ వీళ్ళు డైవర్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఐడెంటిఫై అయినాక మనకు చిన్న క్లూ ఉంది చూడమ్మా. ఏదనేది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అనుకోమ్మా అది రైట్ హ్యాండ్ లిమిట్. గుర్తుపెట్టుకో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే రైట్ హ్యాండ్ లిమిట్. ఇది గుర్తుపెట్టుకో
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే రైట్ హ్యాండ్ లిమిట్. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్. జస్ట్ ఐడెంటిఫై కోసమే మనం మైనస్ ప్లస్, మైనస్ ఉంటే ఏది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ప్లస్ ఉంటే ఏంది రైట్ హ్యాండ్ లిమిట్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్ నీకు రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటంటే ఏంది, అసలు కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ కానీ ఏ ఫంక్షన్ ఉంది అది దాని గురించి మనకు లిమిట్స్లో 4 మార్క్స్ వస్తుంది. జస్ట్ 5 ఉన్నాయమ్మా, 5 చెప్పేస్తే అయిపోయాయి. ఖచ్చితంగా నీకు లిమిట్ చాప్టర్ మొత్తం. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూద్దాం.